నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు గట్టుపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ రమేష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఆవుల వెంకటేశ్వర్లు అకాల మరణానికి చింతిస్తూ వారి సంతాప సభను నెల్లూరు జిల్లా ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్ సదారావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించారు. తదనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పట్ల అవగాహన కలిగిన సీనియర్ జర్నలిస్టులని, వారి మృతి జర్నలిస్టు కుటుంబాలకు తీరని లోటు అని, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌస్, పిగిలం నాగేంద్ర, సుధాకర్, గున్నం ప్రతాప్, సివిఆర్ రమేష్, నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ ఈజేయు నాయకులు, వివిధ సంఘాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. మరి మన మిత్రులు, మీడియా మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు రమేష్ రెడ్డి గారు, స్ప్రెడ్ న్యూస్ ఎడిటర్ గారు, తర్వాత ఆవుల వెంకటేశ్వర్లు గారు, సదా మీకోసం రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళు అనేక పత్రికల్లో పనిచేసి మరి ఈరోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా విచారకరం. మరి వారి ఆత్మశాంతి చేకూర వారి కుటుంబ సభ్యులు ఆ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మా ఆఫీస్కి వచ్చి ఆయన మాతో ప్రతి విషయంలో కూడా సార్ రిక్వెస్ట్ మేనర్లో ఏది కావాలని అడుగుతూ ఉండేవాడు. ఎలక్షన్ పాస్ కానీ, లేకపోతే సీఎం ప్రోగ్రాంలు కానీ, ఇట్లాంటి అన్ని ప్రోగ్రాంలు కూడా సార్ నాకు కూడా పాస్ ఇవ్వండి సార్. అందరితో మంచి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాడు ఆయన. అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, అందరితో ఎంతో మందికి సహాయం చేశాడు. ఈ పత్రికలు ప్రింటింగ్ విషయంలో వాటిలో కూడా మరి అందరికీ సహాయకారిగా ఉన్నాడు. అలాగే ఆవుల వెంకటేశ్వర్లు గారు కూడా, ఆయన కూడా మరి సీనియర్ జర్నలిస్టు, మరి ఎంతో కాలంగా మరి ఈ జర్నలిజంలో పనిచేసి అందరికీ చిరపరిచితులైన ఆయన వారి కుటుంబాన్ని కూడా సంతాపాన్ని తెలియజేస్తూ నా సానుభూతిని ప్రకటిస్తాను. ముఖ్యంగా మన జర్నలిస్ట్ మిత్రులు రమేష్ రెడ్డి కావచ్చు, ఆవుల వెంకటేశ్వర కావచ్చు, నేను వాడికంటే కూడా చాలా జూనియర్ని. కానీ ఎంతో కాలంగా, దశాబ్ద కాలం నుంచి కూడా వాళ్ళు జర్నలిస్ట్ వృత్తిలో ఎంతో చురుకుగా మన జర్నలిస్ట్ సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా అంతా ముందుండి వీళ్ళు పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.